తాటి బెల్లం టీ కానీ కాఫీ కానీ ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తారు కదా. షుగర్తో వాడేదానిపైన ఇలా తాటి బెల్లం టీ కానీ కాఫీ కానీ ఆరోగ్యానికి మంచిది. చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు, తాటి బెల్లం కొంచెం ఘాటుగా ఉంటుంది కదా, పాలు పగిలిపోవా అని. నాకు కూడా అదే డౌట్ వచ్చింది. ఇలా చేసేటప్పుడు నేను చూసానన్నమాట. తాటి బెల్లం టీ ఎలా చేస్తారంటే, ఫస్ట్ పాలు టీ పౌడర్ అయితే బాగా ఉడకపెట్టేస్తారు. మనకు కావాలన్నప్పుడు ఆ తాటి బెల్లం పౌడర్ని కప్పులో వేయిస్తారు, ఒక స్పూన్ ఇచ్చి. లాస్ట్ టైం వచ్చినప్పుడు తాటి బెల్లం టీ తాగాను కానీ అంత టేస్టీగా లేదు. తాటి బెల్లం కాఫీ అయితే చాలా బాగుంది. ఇంకా కర్ణాటక అయితే వెళ్తున్నాము. దారిలో అడవి ప్రాంతము. అప్పుడే ఈవినింగ్ 5:30 అయిపోయింది. లైట్గా తుంపర్లు పడుతున్నాయి. పెద్ద నెమలి అయితే మాకు కనిపించింది. నేను ఫస్ట్ టైం చూసాను ఇంత పెద్ద నెమలి. ఎప్పుడు చిన్నవి చూసాను కానీ పెద్దవి అయితే చూడలేదు. చాలా హ్యాపీగా అనిపించింది. అది ఇంకా వర్షం వచ్చినప్పుడు పురి విప్పి ఇలా నాట్యం చేస్తుంది కదా, అలా చూడాలని చాలా రోజుల నుంచి అనుకుని ఒక్కసారి కూడా చూడలేదు. ఇంకా మేము ఇంటికి వచ్చేవాడికి 6:30 అయిపోయింది కరెక్ట్గా. మార్నింగ్ 7కి బయలుదేరితే 6:30 అయింది. ఎందుకంటే అనంతపురం వెళ్ళి స్కూల్ దగ్గరికి బాబుకి యూనిఫామ్ తీసి లేట్ అయిపోయిందనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్.